ప్రభుత్వం మీద ఉద్యోగులు రోడ్డెక్కే సమయం ఆసన్నమైంది. 2 సంవత్సరాలు టైం ఇచ్చాం. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి మద్దతు దక్కడం లేదు. మా సమస్యల పరిష్కారం కోసం మాకు రావాల్సిన డబ్బులు, మాకు రావాల్సినటువంటి డీఏలు, ఐఆర్ ఏమీ కూడా ప్రకటించడం లేదని ఒకవైపు ఉద్యోగులు హెల్త్ కార్డులు కూడా పనిచేయడం లేదట. అటు ఉద్యోగులు, ఇటు ఆర్టీసీ ఉద్యోగులు ఇద్దరూ కూడా ఒకే రోజు కార్యాచరణ ప్రకటించారు. సో వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉద్యమ కార్యాచరణ అని చెప్పి, ఇటు ఉద్యోగులేమో వాళ్ళ డిమాండ్లు ఏంటి, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సంక్షేమ పథకాలు ఇవ్వాలి, పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ పునరుద్ధరించాలి, రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు కూడా కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో సమానంగా 2 ఏళ్ల చైల్డ్ కేర్ లీవ్ వర్తింపజేయాలి, ఉద్యోగులు పెన్షనర్లు ప్రతి నెల చందాలు చెల్లిస్తున్నప్పటికీ అత్యవసర సమయంలో హెల్త్ కార్డులు పనిచేయడం లేదు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. ఇక ఎటు డిఏ లేవు, ఐఆర్ లేదు, పిఆర్సీ కమిషన్కు చైర్మన్ లేదు, హెల్త్ కార్డులు పనిచేయట్లేదు. విసిగి వేజారిపోయినామని వాళ్ళ కార్యాచరణ ఏంటి? ఏపీ జేఏసీ అమరావతి భాగస్వామ్య సంఘాల జిల్లా డివిజన్ స్థాయి నాయకులతో కలిసి ఉద్యమానికి వాళ్ళు సిద్ధపడ్డారు. జూలై 10వ తేదీ రాష్ట్రంలోని అన్ని డివిజన్ కేంద్రాల్లో జిల్లా నాయకత్వాల ఆధ్వర్యంలో ఆర్డీఓలకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు, జూలై 12న శ్రీకాకుళం, 21న అనంతపురంలో ఉద్యమ సన్నద్ధల సభ, అనంతరం అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉద్యమ సన్నద్ధ సభలు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే కలిసి వచ్చే ఇతర సంఘాలతో కలిసి ప్రత్యక్ష ఐక్య ఉద్యమ కార్యాచరణ. నెక్స్ట్ ఆర్టీసీ ఉద్యోగులు జూలై 7, 8 తేదీల్లో ఏపీఎస్ఆర్టీసీ పరిరక్షణ దినంగా పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ డిమాండ్లతో కూడిన ప్రింటెడ్ బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తారు. జూలై 9 నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు అందజేసి వారి మద్దతు సహకారం కోరే కార్యక్రమం. జూలై 19 నుంచి 26 వరకు ముఖ్యమంత్రికి ఉద్యోగుల ఆవేదనను తెలియజేయాల వినతి పత్రాలపై సంతకాల సేకరణ. జూలై 27న గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ల ద్వారా ఉద్యోగుల సంతకాల సేకరణతో కూడిన వినతి పత్రాల అందజేత. జూలై 30న విజయవాడలో జేఏసీ రాష్ట్ర స్థాయి సమావేశం, తదుపరి కార్యాచరణ ప్రకటన. వీళ్ళేంటి, మొత్తం ప్రైవేట్ పరం చేయకూడదు, డిపోలు, ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదు అన్నవి ప్రధానమైన డిమాండ్. సో మరి రాబోయే కాలం ప్రభుత్వానికి మరింత కఠినంగా ఉండొచ్చు, ప్రజలకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు.